ప్రస్తుతం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కూడా టికెట్ల జారీ నేపథ్యంలో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. తిరుపతిలో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా భక్తులు తోపులాట జరగడంతో తొక్కిసలాట జరగడంతో కూడా 4 మృతి చెందినట్టు తెలుస్తోంది. 3 మహిళలు ఒక పురుషుడిగా చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు, కొంతమందికి గాయాలయ్యాయి. అలాంటి వారిని రియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కూడా తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. కొంతమంది చికిత్స పొందుతూ కూడా మరణించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, దాదాపు 95 కేంద్రాలు 9 ప్లేసుల్లో టికెట్ల జారీ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగింది, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏమంటున్నారు సునీల్? చందు, మొత్తం మీద ఏదైతే టోకెన్ అంటే వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ముఖ్యంగా సుమారు 4 మృతి చెందడమే కాకుండా సుమారు 10ల సంఖ్యలో గాయపడిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ భక్తులు ఒకటే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే క్యూలైన్లకు అనుమతించే సమయంలో ఒక్కసారిగా ఎక్కువగా అనుమతించడం, మరోవైపు పోలీసుల వైఫల్యం కారణంగానే ప్రధానంగా ఇక్కడ పూర్తిగా ఇంత తొక్కిసలాట జరిగింది. ఎక్కడే కానీ క్యూలైన్ విధంగా వాళ్ళని పంపించలేదు, ఎక్కడ అనౌన్స్ చేస్తున్నారు తప్ప పూర్తిగా క్యూలైన్ కి అనుమతించే సమయంలో భక్తుల్ని ఏ విధంగా పంపించాలో కూడా పూర్తిగా పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడ ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణం కావచ్చు, మరోవైపు ఏదైతే క్యూ లైన్ లో ఒక్కసారి అంటే ఏదైతే బయట రామానాయుడు స్కూల్ వద్ద ప్రధానంగా ఎక్కువ తొక్కిసలాట జరిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా 3 చనిపోయిన పరిస్థితి ఉంటే, మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ చనిపోవడమే కాదు, ముఖ్యంగా 15 మంది దాకా అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా 100ల మంది ఒక్కసారిగా ఒకరిపై పడ్డంతో ఒక్కసారిగా అందరూ కింద పడిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ప్రధానంగా వారి వల్లే ఇదంతా జరిగిందని చెప్పి ప్రధానంగా భక్తులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి వేచి ఉన్నటువంటి భక్తులకి ఒక క్యూ లైన్ లోకి అనుమతించకుండా పూర్తిగా ఒక్కసారిగా క్యూ లైన్ లోకి అనుమతిస్తున్నట్లు వాళ్ళైతే అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి భారీగా తోపులాటలతో లోపలికి చొచ్చుకొని వచ్చిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల బారికేడ్లను సైతం తోచుకొని వచ్చి ఒకరిపై ఒకరి పడ్డంతోనే కొంతమంది చనిపోయిన పరిస్థితి ఉంది. అస్వస్థతకు గురైన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ భక్తులు కొంతమంది తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం, పూర్తిగా టీటీని వైఫల్యం అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఎందుకంటే గతంలో ఒక తొక్కిసలాట అంటే చిన్నపాటి తొక్కిసలాట జరిగిన కొంత భక్తులు భారీగా వచ్చినప్పటికీ ఎటువంటి వ్యక్తి అంటే ఎటువంటి భక్తులు చనిపోయిన పరిస్థితి. ఈసారి సుమారు 4 చనిపోవడానికి ప్రధాన కారణం అధికారుల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. అంటే 4 కాదు, మృతుల సంఖ్య 6కు చేరినట్లు కూడా చెప్తున్నారు. మనకి సమాచారం ఉంటుంది. మీ దగ్గర అప్డేట్ ఉందా? చంద్ర, అంటే ముఖ్యంగా మొదటే చెప్తా మనము పూర్తిగా ఏదైతే సుమారు 5 మంది మొదటగా చెప్పినప్పుడు మొదట జరిగిన ప్రాంతంలో చూసుకున్నట్టయితే 1 మృతి చెందారు. 5 మందికి సీరియస్ అని చెప్పేసి మనం చెప్పాము. ఆ తర్వాత 3 మృతి చెందినట్లయితే మళ్ళీ అధికారులు ధృవీకరించారు. మరోవైపు 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి మొదటి నుంచే చెప్తున్నారు. వాళ్ళు కూడా అంటే చనిపోయిన అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఇంకా దాన్ని ధృవీకరించిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఇంకా అధికారులు ఎంతమంది మృతి చెందారు అనే దానిపై స్పష్టంగా ఇవ్వని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు దీనిపై స్పందించారు. మరోవైపు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతమంది చనిపోవడం, ఇలా జరగడం ఎప్పుడు జరగలేదు, ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి వాళ్ళు బాధపడిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మృతి చెందిన వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఇప్పటికే ప్రభుత్వం. మరోవైపు దీనికి సంబంధించి గాయపడిన వారికి కూడా భక్తులకి పూర్తిగా సహాయం అందిస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపినట్టు పరిస్థితి. అంటే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు భక్తులు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఒక్కసారిగా వదలడమే కాదు, ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పడ్డంతో లాఠీ చార్జ్ కూడా ఎక్కువగా చేశారు. లాఠీ చార్జ్ చేయడం వల్ల చాలా మంది భక్తులు గాయపడిన పరిస్థితి ఉంది. కొంతమంది మహిళలు అని వృద్ధులని చూడకుండా వారిపై కూడా లాఠీ చార్జ్ చేశారు. వారిపై ఇలా లాఠీ చార్జ్ చేయడం వల్లే కొంతమంది చాలా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ అధికారుల వల్ల చాలా మంది గాయాల పాలైనట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది లాఠీ చార్జ్
చేసే సమయంలో ఒక్కసారిగా Right. ఒకరికొకరు అంటే ఒకరి మీద వారు పడిపోవడంతో కింద పడిపోయిన పరిస్థితి